మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ టాప్ క్లాస్ టెక్నికల్ జైంట్స్ అలానే మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించినటువంటి కీలక అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ రోజు 12 మీటింగ్లు వరుసగా నిర్వహించారు. నెక్స్ట్ డే ఇప్పుడు చూస్తే 6 కీలక కంపెనీలతో భేటీలు జరిగాయి. అసలు 6 కంపెనీలు ఏంటి, వాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇంటెల్ కంపెనీ, ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు. కంప్యూటర్ ముట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటెల్ గురించి మాట్లాడతారు. కానీ ఇంటెల్కి సిటిఓగా ఉన్నటువంటి శేష కృష్ణపుర, ముఖ్యంగా లోకేష్ గారిని ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆయన పెట్టుకున్నటువంటి టార్గెట్స్ అన్నీ కూడా ఎవరైతే కీలకమైన పదవుల్లో భారతీయ అధికారులు ఉన్నారో, ఉన్నతాధికారులుగా అక్కడ సేవలు అందిస్తున్నారో వాళ్ళని అందరినీ టచ్ చేస్తున్నారు ఈ టూర్లో. అది మాత్రం గొప్ప విషయం. సుందర్ పిచాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు. అదే క్రమంలో ఇంటెల్ సిటిఓ శేష కృష్ణపురతో ఆయన శాంటా క్లారాలో భేటీ అయ్యారు. ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒకటి రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుని IIT శ్రీ సిటీ IIT ఉంది, అలానే IIT తిరుపతి ఉంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఏదో ఒక భాగస్వామ్యంతో ఒక వ్యవస్థని, ఏఐ రీసెర్చ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పని కోరారు. ఇంటెల్ ఆధారిత HP క్లస్టర్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ పరిశోధనలకు సంబంధించినటువంటి వాటి విభాగాల్ని ఏపీలో ఏర్పాటు చేయాలని ఒకటి విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కోర్సులో ఇంటెల్ డిజిటల్ రెడీనెస్, AI ఫర్ యూత్ని చేర్చడం అనేది ముఖ్య ఎజెండాగా వివరించారు. ఏపీ విశ్వవిద్యాలయాల్లో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్, VLSI, సెమీ కండక్టర్ బేసిక్స్, AI రోబోటిక్స్ శిక్షణ, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ కలిసి హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్లు నిర్వహించాలని చెప్పని. అంటే ఇంటెల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. కంప్యూటర్ హార్డ్వేర్లో దానికి ఉన్నంత ప్రత్యేకత, దానికి ఉన్నంత సాధికారత మరొక సంస్థకు లేదని చెప్పొచ్చు మనం. అలాంటి సంస్థతో భేటీ జరిపినటువంటి క్రమంలో మంత్రి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తులు ఇవి. వీటిని కన్సిడర్ చేస్తే కనుక ఏపీలో ఇంటెల్కి సంబంధించి ఒక ఎగ్జిస్టెన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రీసెర్చ్ సెంటర్స్ రూపంలో కావచ్చు, ఏటీఎంపీ యూనిట్ రూపంలో కావచ్చు. సో అలానే ఎన్విడియా ప్రపంచంలోనే ఇప్పుడు లార్జెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందింది, రిచెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఎన్విడియాకి సంబంధించి CEO రాజ్ మీర్పురితో భేటీ జరిగింది. ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ని ఏపీలో ప్రారంభించాలని చెప్పని విజ్ఞప్తి చేశారు. అలానే పెగట్రాన్ వంటి OSAT, ATMP తయారీ భాగస్వాములు ఏపీలో పెట్టుబడి పెట్టేలాగా, అంటే ఇవన్నీ కూడా సబ్సిడరీ కంపెనీస్ కింద మనం చూడాలి, పెట్టేలాగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులకి ఏఐలో శిక్షణ ఇవ్వడం, పౌర సేవా వ్యవస్థల్లో AI అమలుకి సహకారం. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ నడుస్తుంది. ఒక అడుగు ముందుకేసి ఏఐని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక విద్యా సంస్థల్లో క్వాంటమ్ సిమ్యులేటర్ పైలట్ ప్రాజెక్టులు ప్రతిపాదన చేశారు. ఏపీ డీప్ టెక్ స్టార్టప్లకి ఎన్విడియా ప్రకటించిన $850 మిలియన్ ఫండింగ్ని లింక్ చేయాలని చెప్పని కోరారు. అంటే ఏపీ డీప్ టెక్ స్టార్టప్లకి ఎన్విడియా ఒక ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఒక $850 మిలియన్ ఖర్చు పెట్టేటువంటి క్రమంలో స్టార్టప్లను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. వాటిని ఏపీ డీప్ టెక్ స్టార్టప్లకి కనెక్ట్ చేయాలంటే ఆ ఫండ్ని ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనమాట. అలానే గతంలో సంతకమైనటువంటి MOUని అమలు చేయడం గురించి ఎన్విడియా ఆల్రెడీ కొన్ని ఒప్పందాలపైన సంతకం చేసింది. వైజాగ్, విజయవాడ అంటే అమరావతిలో ఆపరేషన్స్ కోసం వాటిని ఇమ్మీడియట్గా అమలు చేయాలనేటువంటి విజ్ఞప్తిని కూడా నారా లోకేష్ చేశారు. ఇక మరొకటి గూగుల్ సుందర్ పిచాయ్తో భేటీ. ఇది చాలా కీలకమైంది. దీని మీద మనం స్పెషల్ వీడియో ఇంకోటి కూడా చేద్దాం. విశాఖలో ఈ $15 బిలియన్ AI డేటా సెంటర్ పనులపైన సమీక్ష, దాన్ని ఏపీకి కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వివిధ అంశాలను మాట్లాడారు. ఇక డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని ప్రతిపాదించారు. దీని మీద ఒక డీటెయిల్ వీడియో మరొకటి చూద్దాం మనం. అలానే విస్టర్న్ ద్వారా సర్వర్ డేటా సెంటర్ల తయారీ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సెలరేటర్ ద్వారా ఏపీ స్టార్టప్లకు సహకారం. ఏపీలో ఒక స్టార్టప్ హబ్గా ఏపీని మార్చాలనుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో గూగుల్ని భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి ఎడోబ్ అనేటువంటి సంస్థ కూడా మనకు చాలా ఫెమిలియర్. ఇప్పుడు ఎడిటింగ్కి సంబంధించి కానీ, పేజ్ మేకర్లో పేజ్ డిజైన్లకు సంబంధించినటువంటి
వ్యవస్థల్ని ఎడోబ్ ఒక సాధికారమైనటువంటి సంస్థ. ఎడోబ్ CEO శంతను నారాయణతో భేటీ అయ్యారు నారా లోకేష్. విశాఖపట్నంలో ఎడోబ్ GCC డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ఏపీని ఇంటెల్, AMD, అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థలతో కనెక్ట్ చేసి ఫ్యాబ్లెస్ డిజైన్స్, సెమీ కండక్టర్స్ అండ్ R&D ఎకో సిస్టమ్ని బలోపేతం చేయాలని చెప్పని కోరారు. ఇది ఎడోబ్ సంస్థ ద్వారా అడుగుతుంది. అలాగే ఏపీ ఇది ఫైజర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్, ఫార్మా జోన్ అంటే మెడిటెక్ జోన్ అనేది వైజాగ్లో ఉంది. సో వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, ఇతర బయోలాజిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ పైన ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి ఒక విజ్ఞప్తి. ఇక ఏపీ R&D సంస్థలతో క్లినికల్ ట్రయల్స్, డిజిటల్ హెల్త్ పైలట్స్ శిక్షణకి సహకారం, KKR పెట్టుబడులు ఏపీ ఆరోగ్య రంగంలో ఆకర్షించేందుకు కొన్ని ప్రయత్నాలు. ఇది మొత్తంగా ఎడోబ్ సంస్థతో జరిగినటువంటి భేటీ సారాంశం. ఇంకా జూమ్ గురించి మనకు తెలిసి ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయినటువంటి జూమ్ యాప్ గురించి మనం విన్నాం. జూమ్కి సంబంధించినటువంటి శంకర్లింగంతో భేటీ అయ్యారు. విశాఖ, అమరావతిలో జూమ్ R&D ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖలో జూమ్ GCCకి ప్రతిపాదన చేశారు. గ్రామీణ విద్యకి వర్చువల్ క్లాస్ రూమ్స్ని ఎలా మేళవించాలనే దాని మీద వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టెలిమెడిసిన్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి కూడా జూమ్ సహకారం. జూమ్ కాల్స్, జూమ్ కనెక్టివిటీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆదరణ పొందింది. ఎక్కడి నుంచి ఎరగని వర్చువల్ కాలింగ్ అంటే వీడియో కాలింగ్ చేయడానికి జూమ్ ఒక అనువైనటువంటి యాప్గా, ఎస్టాబ్లిష్డ్ యాప్గా, ప్రూవెన్ యాప్గా గుర్తింపు పొందింది. సో ఈ సంస్థ నుంచి ప్రభుత్వం కోరుతున్నటువంటి సహకారం. శంకర్లింగం గారితో భేటీ తర్వాత జూమ్ని రాష్ట్రంలో క్లాస్ రూమ్ దగ్గర నుంచి వివిధ అంశాల్లో జూమ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. సో ఇది ఒకటి. ఆరోగది కీలకమైనటువంటి మీటింగ్ ఏంటంటే బే ఏరియా కౌన్సిల్కి సంబంధించి దానిలో లోకేష్ ఏపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారు. ఈ 5 అయితే అఫీషియల్ కంపెనీస్తో చేసినటువంటి ఇది. ఈ 6వ భేటీ మాత్రం బే ఏరియాకి సంబంధించి, అంటే అమెరికాలో బే ఏరియా మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి హబ్ కింద చెప్తారు. అక్కడ బే ఏరియా కౌన్సిల్ మీటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. AI విప్లవంలో ఏపీని అగ్రపదంలో నిలపడం, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ $180 బిలియన్ ఉన్న దాన్ని $2.4 ట్రిలియన్ 15% వృద్ధి సాధించే లక్ష్యంతో గవర్నమెంట్ పనిచేస్తుంది. 20 రంగాలపై క్లస్టర్ ఆధారిత అభివృద్ధి, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, AI, రెన్యూబుల్ ఎనర్జీ మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయి. అలానే ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. పునరుత్పాదక శక్తిలో ఏపీని దేశంలో టాప్ 5 కంట్రీస్లో స్టేట్స్లో ఒకటిగా నిలబెట్టాలనేది, పెట్టుబడులు రావడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వసతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అనుభవం, దార్శనికత కలిగినటువంటి నాయకత్వం, అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అని చెప్పనే ఇమేజ్ ఉంది. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ కలిసి వస్తుందనేటువంటి ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారనమాట. గూగుల్ AI డేటా సెంటర్ శంకుస్థాపన మార్చిలో జరుగుతుందని అనౌన్స్ చేశారు. AI ద్వారా స్కిల్ సెన్సెస్, ప్రతి కుటుంబంలో ఒక AI ప్రొఫెషనల్ ఉండాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. మొత్తం 6 భేటీలు జరిగినాయి. 5 కంప్లీట్గా MNCస్తో జరిగినటువంటి భేటీలు. 6వది ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరితో కలిపి జరిగినటువంటి ఆ కౌన్సిల్ మీటింగ్. సో ఈ మీటింగ్ సారాంశం ప్రకారం చూస్తే కనుక ఏపీకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన నారా లోకేష్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశారని అర్థం చేసుకోవచ్చు.